ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము. అధ్యాయము 30. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాజీ ఆవేదన. పరళీకోటలో నివాసానికి ప్రార్థన. విద్యాసాగర, ఒకసారి శ్రీ సమర్థుల వారు కలంబా గ్రామం ప్రక్కన గల అడవిలో కొండగుహల వద్ద ఉన్నారని వెతుక్కుంటూ వచ్చారు శివాజీ. శ్రీ సమర్థుల పాదపద్మాలకు నమస్కరించారు. విజయోస్తు అని శ్రీ సమర్థులు దీవించారు. ఏమిటి శివబా, ఏమి విషయం, ఇలా వచ్చావని ప్రశ్నించారు. గురు మహారాజ్, తమ దయ కొరకు వచ్చాను అన్నారు రాజావారు. నీవు శ్రీరామనామ స్మరణం చేస్తున్నావు. నీ బరువు బాధ్యతలన్నీ శ్రీరామచంద్రులు చూసుకుంటున్నారు. నీవు ఎటు వెళ్ళినా ఆ రఘువీరుడు నీకు విజయ పరంపరను చేకూర్చుతున్నారు. ఇంకేమి కొరతయున్నది అని సమర్థులు పలికారు. శివాజీ గారు, నిజమే గురుదేవా, తమరన్నట్లు అన్ని విధములా గురుదేవుల దయ వలన విజయం సిద్ధిస్తున్నది. కానీ నా మనసు మాత్రం ఆ రాచకార్యాలైన విముఖత పొందుతున్నది. గురుదర్శనము, గురుపాద సేవ లేకుండానే జీవితం గడిచిపోతే ఎలాగా అని నాలో అశాంతి కలిగిస్తున్నది. హే సమర్థ సద్గురు, మీరు నన్ను ఈ విధముగా అన్ని విధాలా సంరక్షణ చేస్తున్నారు. కానీ నేను మీ గురించి ఏమి చేయాలో తెలియక బాధపడుతున్నాను. తమరి అడవులలో సంచరిస్తూ ఉంటే మాకు రాజభోగాలు అనుభవించుట తగునా? ఏది ఏమైనను తమరికి ఏ విధంగా కావాలనో ఆ విధముగా నివాసయోగ్యమైన అన్ని వసతులతో కూడిన మఠ నిర్మాణం చేయించెదను. తమరి దర్శనం నిత్యము కావాలని మనసు కోరుచున్నది. పరలిలో కోటను పునర్నిర్మాణం చేయించి సకల భద్రతలు ఏర్పాటు చేసేదను. తమరు గనక అచ్చట నివసించే పక్షంలో మా కోరిక నెరవేరుతుంది. ఇందుకు తమరి ఆమోదం కావాలి అంటూ ప్రాధేయపడి కళ్ళ వెంట నీరు పెట్టుకునుటను శ్రీ సమర్థులు గమనించారు. పరలీకపోవుటకు ఆమోదం. చిరునవ్వులు నవ్వుచూ శ్రీ సమర్థుడిలాగా శివాజీ మహారాజు అనునయంగా, శివబా, శ్రీరాముల వారి ఆజ్ఞ ప్రకారము నీవు క్షత్రియుడవు కావున రాజ్యపాలన నీ కర్తవ్యం. నీవు ఆచరించుచున్నావు. మేము కూడా శ్రీరామాజ్ఞను పాటించుతూ సంచరించుతూ ఉండాలి. నీవు నివాసం ఏర్పరిచి ఒకే చోట ఉండమని కోరితే ఎలా పొసగుతుంది? ఆ నివాసం అక్కడే స్థిరంగా ఉంటుంది. మేము స్వేచ్ఛా విహారులము. నీకు నిత్యము దర్శనం ఎలా కుదురుతుంది చెప్పు? నీవు ఇలా కోరడం మంచిది కాదేమో యోచించుకోమన్నారు. శివాజీరాజు, గురుదేవ్, మమ్ము తమరు ఏమని తిట్టినా కొట్టినా పర్వాలేదు. తమరు ఎక్కడెక్కడో తిరిగినా కనీసం పరళీకి వచ్చినారని వార్త నాకు తెలుస్తుంటుంది. అప్పుడైనా తమ దర్శనం దొరుకుతుందని మా ఆశయం. తమకు దూరమై జీవించే జీవితానికి అర్థం లేదు. అంతేగాక గురుదేవుల బాగోగులు చూడని రాజరికమే మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఉదయం తమరికి తెలియనిది కాదు అంటూ ప్రార్థించారు. శ్రీ సమర్థులు, సరే, దేనికైనా సమయం రావాలి. మీరు పరళీకోటను పునర్నిర్మాణం ప్రారంభించండి, తర్వాత చూద్దాం అన్నారు. ఆ మాత్రం అనుకూలంగా సెలవిచ్చినందులకు శివాజీరాజు ఎంతో సంతోషించారు. వెంటనే కోట వద్ద పనులు ప్రారంభింపజేశారు. సతారాకు 8 మైళ్ళ దూరంలో పరళీకోట ఉన్నది. అక్కడ నివాస భవనాలు ఏమీ లేనందున భవన నిర్మాణం ప్రారంభించారు. హఠాత్తుగా శ్రీ సమర్థుల వారు అక్కడ ప్రత్యక్షమై ఎక్కడెక్కడ ఏ వసతులు చేయాలో చెప్పారు. నైరుతిలో హనుమంతుని ప్రతిష్ఠించాలన్నారు. కోటగుమ్మం ప్రక్కనే అంగాపూర్లో బావిలో దిగిన మహిషాసుర మర్దిని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు. ఆగ్నేయ దిశలో వంటశాల, వాయవ్య దిశలో గోశాల, తూర్పున ఖాళీ స్థలం ఉండునట్లున్నూ స్థల నిర్దేశం చేశారు. వారి ఆదేశానుసారంగానే ఉత్తర దిశ యందు ధాన్యాగారం నిర్మించబడినది. సకల నిర్మాణాలు పూర్తి కాగానే దేశంలోని సాధువులు, సన్యాసులు, పండితులు అందరికీ ఆహ్వానాలు పంపని శ్రీ సమర్థులు ఆదేశించారు. వారి ఆజ్ఞ ప్రకారమే ఆహ్వానాలు పంపినారు. అనేక పట్టణాలకు, పల్లెలకు కూడా ఇక్కడ పండిత సదస్సు జరగబోచున్నదని తెలియపరిచారు. కొన్ని చోట్ల దండోరా వేయించారు. ఎంతోమంది యవనులున్నా వారికి శ్రీ సమర్థుల వారి చతురత, సమయస్ఫూర్తి గురించి ఎరుక ఉన్నది కాబట్టి ఎవ్వరికీ ఆటంకములు కల్పించే ప్రయత్నం చేయలేదు. శివాజీ పిలుపునందుకొని అనేక మంది పండితులు, సాధు సత్పురుషులు, సన్యాసులు బయలుదేరి పరళీకి వచ్చి చేరారు. అనేకులైన రక్షక భటులు రాజాజ్ఞ మేరకు
ఆ భవనాలన్నింటినీ దివిటీల వెలుగులతో నింపారు. మామిడాకుల తోరణాలతో, రంగురంగుల పూమాలతో అలంకరించారు. అన్ని విధముల బందోబస్తులు చేసి శివాజీరాజు ఎంతో తృప్తి చెందాడు. నిత్యము ఇక్కడ అయ్యే ఖర్చుల నిమిత్తము కొన్ని ప్రాంతాల నుండి వచ్చే వసూలను కేటాయించి దానిని సక్రమంగా తెచ్చి ఇచ్చి అన్ని బాధ్యతలు నిర్వహించేందుకు కొండోపంత్ అను వారిని నియామకం చేశారు. సజ్జనగడ నామకరణం. కోట సంరక్షణాధికారిగా జిజోజీ కాట్కర్ అను అతనిని నియమించారు. వీరుగాక కోట కింద ఉండే కాపలాదారులు, ప్రజలు అందరూ శ్రీ సమర్థుల ఆజ్ఞాపాలనలో ఉండాలని నిర్ధారించారు. శ్రీ సమర్థుల వారు తాంబూలం సేవనం చేస్తారు కాబట్టి దానికి కావలసిన మేలి రకం తమలపాకులు, బిడియము తయారు చేయుటకు కావలసిన ఇతర సుగంధ ద్రవ్యాలన్నీ మేలి రకంవే తెచ్చి ఇవ్వాలని కొండోపంతునకు ఆజ్ఞాపించారు. ఏ వస్తువునకు ఇక్కడ లోటు రానివ్వకూడదని నిబంధనలు ఏర్పరిచినారు. విద్యాసాగర, దూర దూరాల నుండి వచ్చిన సాధు సత్పురుషులందరికీ ఘనమైన స్వాగత సత్కారాలు జరిపించారు. పండిత సదస్సు, కీర్తనలు, భజనలు, వేదాంత బోధలతోనూ దేశ రాజకీయ పరిస్థితుల చర్చలతోనూ కోట మారుమ్రోగింది. శివాజీ మహారాజుని అధ్యక్షులుగా శ్రీ సమర్థులు నిర్ణయించారు. అనేక మంది దేశ ప్రముఖులు, హిందూ మత రక్షణ కొరకు పాటుపడే కార్యకర్తలు, శ్రీ సమర్థుల వారి శిష్యులు అందరూ కూడా వచ్చి సభలలో పాల్గొన్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి భోజనము, ప్రతి వానికి ₹1 దక్షిణగా ఇమ్మని గురువాజ్ఞ అయినది. పండిత సదస్సులో వామన శాస్త్రి, శ్రీ రంగనాథస్వామి నిగడి, శ్రీ జయరామస్వామి వడగాం, నింబరాజ, వేణుబాయి, అక్కాబాయి, కళ్యాణ్, ఉద్ధవ్ మొదలగు వారందరూ సంతోషంగా పాల్గొని నిత్యము శ్రీరామ ప్రభువును, శ్రీ సమర్థుల కీర్తిని, మహారాష్ట్ర దేశమును, శివాజీ ధర్మరక్షణ విధానమును కీర్తిస్తూ అభంగాలు గానం చేశారు. ఈ విధంగా సజ్జన సదస్సు ఉత్సవము 1 నెల రోజులు జరిగినది. కావుననే సజ్జనగడ అనే సార్థక నామం ఏర్పడినది. శివాజీ మహారాజ్ వారికి చాలా సంతృప్తి కలిగింది. ఈ పరిషత్తు ప్రభావం దేశమంతటా తెలిసినది. పరిషత్తులో కొన్ని కీలకమైన విషయాలు చర్చించబడినాయి. ముఖ్యంగా మహారాష్ట్రంలో బ్రాహ్మణ, స్త్రీ, బాల, వృద్ధులకు ఎటువంటి హాని కలగరాదని, శాంతికి భంగం కలగకూడదని, సంఘ విద్రోహ చర్యలు కానీ ఆలోచనలు కానీ ఎవరైనా చేస్తుంటే వెంటనే నిరభ్యంతరంగా శివాజీ మహారాజ్ వారికి తెలియజేయాలని నిర్ణయం తీసుకొనబడింది. తప్పు చేసేవారిని దండించుటలో తన పర భేదం చూపకూడదని నిర్ధారించారు. ఒకరికొకరు పలకరించుకున్నప్పుడు జోహార్ అనే పదం అప్పటికి వాడుకలో ఉన్నది. దానికి బదులు రామ్ రామ్ అని రామనామస్మరణ చేయవలనని నిర్ణయం స్థిరీకరించబడినది. మాత, పిత, గురు దైవాల పట్ల ప్రజలందరూ భక్తి కలిగి ఉండాలని ఉద్బోధించారు. దేశాన్ని రాజు కాపాడితే ఆ రాజును, దేశాన్ని కలిపే ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. అనేక మంది వారి వారి ప్రాంతాలలో జరుగు అరాచకాలను విన్నవించుకున్నారు. అక్కడ ధుని ఏర్పాటు చేయించారు శివాజీ. దానికి కావలసిన ఇంధనమునకు కూడా వెంటనే ఏర్పాట్లు జరిగాయి. గాగాభట్టు. అదే సమయంలో గాగాభట్టు అనే ఘనాపాటి వచ్చి ఉన్నారు. వారు శ్రీ సమర్థులను ఏకాంతంలో కలిసి వారికి క్షమాపణలు చెప్పుకున్నారు. ఎరుగనట్లుగా శ్రీ సమర్థులు ఎందుకు క్షమాపణలు కోరుచున్నారో చెప్పమని అడిగారు. స్వామి, సమర్థులైన మీ శక్తి తెలుసుకోలేక ఎన్నోసార్లు తమకు సంస్కృతం రాదని నిరసించాను. తమరు మాతృభాషాభిమాని అయి రచించిన బోధలను చేతగానితనమని నిందించాను. మహాత్మా, నేను విద్యాగర్వంతోనూ, ధనగర్వంతోనూ, సంతాన గర్వంతోనూ విర్రవీగి ఎన్నో విమర్శలు చేసిన పాపిని, మూర్ఖుడను, పండితుడనే అయినను అజ్ఞానిని. ఆత్మస్థుతి, పరనింద రెండూ కూడని పనులని తెలిసినా ఆ పాపకార్యం చేసిన దుర్మతిని. సాధు పొంగవ, తమరు నిష్కలంకులు, కృపాలువులు, భక్తోద్ధారకులని తెలుసుకున్నాను. నన్ను అనుగ్రహించి నా దుర్గమను రూపుమాప సమర్థులు తమరే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. గురు మహారాజ్ నా తప్పులను క్షమించే వరకు తమ పాదములు వదలనని పాదపద్మాలను బట్టి ప్రార్థించాడు. శ్రీ సమర్థులు అతనిని అనుగ్రహించారు. భట్టు గారు, భగవంతునికి దూషణ, భూషణ, నమస్కార, తిరస్కారములందు సమభావమే ఉంటుంది. ఆయా కర్మలు చేసుకున్న వారికే చెందుతాయి. అదేవిధంగా సాధువులైన మాకు ఇవన్నీ లెక్కలోనికి రావు.
మేమొక సామాన్య రామదాసులము. అందరికీ శ్రీరాముడే రక్షకుడు. అన్నింటికీ ఆయనే కర్త, భర్త, హర్త. మీరు పశ్చాత్తాపం చెందినారు కావున పరిశుద్ధులైనారు. ముందు జీవితమునందు పొరపాటు జరగకుండా జాగ్రత్త పడండని హితవాక్యాలు చెప్పారు. గాగాభట్టు అష్టసాత్విక భావాలు ఒక్కసారిగా ఉప్పొంగి కొంత తడువు తన్మయుడై నిలిచాడు. ఇటువంటి సమర్థ గురువు ఉండబట్టే శివాజీ ఈ విధమైన దివ్య కార్యక్రమాన్ని నిర్వహించగలిగాడని తలచి కృతజ్ఞతలు చెప్పాడు. తరువాత సదస్సు పూర్తి అయ్యే వరకు ఉండి తన భావాలను వ్యక్తీకరిస్తూ శ్రీ సమర్థులను సంస్కృత శ్లోకాలలో కీర్తించాడు. ఆ రోజు నుండి అక్కడ ఉన్నన్ని రోజులు వామన్ పండితుడితో పాటుగా దాసబోధన పారాయణ చేయుట, అందులోని విశేషాలను విశ్లేషించి 10 మందికి అర్థమయ్యేలాగున విశదీకరించుట చేసేవారు. ఈ సదస్సు ఈ విధంగా జరుగుతున్న సమయంలోనే శివాజీ మహారాజ్ వారి అంతఃపుర స్త్రీలు, పిల్లలు కూడా వచ్చి సద్గురుని దర్శనం చేసుకుని దీవెనలు పొంది వెళ్ళారు. చుట్టుపట్టు గ్రామవాసుల ద్వారా ఈ విషయం తెలిసిన ప్రతివారు స్పందించి మహాత్ముల దర్శనం కొరకు కష్టాలు పడి చేరుకున్నారు. మధుకర్ను బెదిరించిన జోషిగారు కూడా వచ్చి శ్రీ సమర్థుల వారి సామర్థ్యాన్ని శ్లాఘించారు. సతీబాయి, భర్త బాజీపంతు, వారి పుత్రుల భీమాజీ, టాకిలి, మాహులి గ్రామవాసులు, అంగాపూర్ ప్రజలు, బాహే గ్రామవాసులు, ప్రత్యేకించి శ్రీ సమర్థులు ఎక్కడెక్కడ హనుమాన్ ప్రతిష్టలు చేసినారో అన్ని ప్రదేశాల వారును అక్కడికి వచ్చి దర్శించుకున్నారు. శ్రీ సమర్థులు ఎప్పుడు కొండలు, కోనలు, అడవుల్లో ఉంటూ వారి దర్శనం లభించడం దుర్లభం. ఈనాడు శివాజీ మహారాజ్ పుణ్యమాయని ఈ పుణ్యస్థలములో వారి దర్శనము మనకు లభిస్తుందని ఒకరికొకరు చెప్పుకొని సర్వులు జాతరకు వచ్చినట్లు వచ్చారు. సాధారణ వ్యక్తులు, సజ్జనులు ఆహ్వానించకుండానే వచ్చారు. శ్రీ సమర్థ రామదాస్ అనే పేరు మహారాష్ట్రలో వినని వారు లేరు. కానీ వారు ఎలా ఉంటారో తెలియని వారు చాలామంది ఉన్నారు. వారందరికీ ఇప్పుడు ఎనలేని సంతోషం కలిగింది. శివాజీ గురుభక్తిని, శ్రీ రామదాస స్వామి వారిని అందరూ మనసారా కీర్తించారు. ఆ రకమైన దివ్యమైన భవ్యమైన ఉత్సవం జరిగినప్పుడు ఆ ప్రదేశానికి అందరూ కలిసి సజ్జనగడ అని నామకరణం చేశారు. ప్రజలు వారి వారి పొలంలో పండిన పంటలను శ్రీ సమర్థుల వారికి అన్నదానానికి సమర్పించే నెపముతో కొందరు వస్తే, వస్తువులను తయారు చేయు చేతి పనివారులు కష్టపడి కొన్ని వస్తువులను తెచ్చి వారికి సమర్పించేందుకు మరికొందరు వచ్చేవారు. ఈ రూపంగా శ్రీ స్వామివారి దర్శనం, రాజావారి దర్శనం చేసుకొనుట, తమ తమ కొరతలను గురు సన్నిధిలో నివేదించుట చేస్తుండేవారు. వారి వారి సమస్యలకు తగిన పరిష్కారములను పొందుతుండేవారు. కొందరైతే రాజుగారికి శ్రీ సమర్థుల మాటంటే వేలవాక్ అని తెలుసుకొని ఉన్నారు కావున తమ తమ గ్రామాలకు ఏదైనా 10 మందికి ఉపయోగపడే పనులు రాజుగారితో కావలసినవి ఉంటే వచ్చి శ్రీ సమర్థులకే విన్నవించుకునేవారు. శ్రీ సమర్థులేమో వారికి హామీ ఇచ్చి రాజావారితో, శివబా, రారాజు నీవు కాకుంటే వారి యోగక్షేమాలు ఎవరు చూస్తారు? నీవు వారికి మేలు చేస్తే నాకు సేవ చేసినట్లే భావిస్తాను. ఈ ప్రజలంతా నీకు ఎలా బిడ్డలో నాకు కూడా అలాగే బిడ్డలు కదా అని బోధించేవారు. వెంటనే రాజావారు ఆజ్ఞలు జారీ చేసేవారు. అతి శీఘ్రంగా ఆయా పనులు జరిగి జనులు సుఖశాంతులు పొంది గురుదేవుల నామస్మరణము మరియు శ్రీరామ నామస్మరణము చేస్తూ ఉండేవారు. శ్రీ సమర్థుల వారు హనుమాన్ మందిరాలు అనేక గ్రామాల్లో నిర్మాణం చేయించారు. ఇది ప్రజలను బలోపేతం చేసేందుకునని వారు చెప్పారు. ఇంకా కొన్ని గ్రామాల వారు కూడా ఇది తెలిసి వారే నిర్మాణం చేసుకొని శ్రీ సమర్థుల వారి చేతి మీదుగా విగ్రహ ప్రతిష్టలు చేయించుకున్నారు అని తెలిపి శ్రీ నిత్యానందుల వారు అతిశయించిన ఉత్సాహంతో నామస్మరణలు చేశారు. కళ్యాణ్ గురునిష్ట దాసబోధ పారాయణ. శ్రీ నిత్యానందులు ఈ విధంగా తిరిగి శ్రీ సమర్థుల శిష్యవాత్సల్యమును వివరిస్తూ ఉన్నారు. విద్యాసాగర, సజ్జనగఢ్లో నివాసం ఏర్పడిన తర్వాత ఒకసారి శ్రీ సమర్థులకు కఫపాత మొదలైంది. దానిని వారు పట్టించుకోలేదు. కానీ ఒక గృహస్థ శిష్యుడు దర్శనానికి వచ్చి, స్వామి, తమరు కఫంతో ఇంత బాధపడుతున్నారు. ఇది కేవలం కొండపైన నిల్వ నీటిలో స్నానం చేసి ఆ నీరు త్రాగుడ చేతనేనని నా భావన. పారేటి నది నీరు తాగితే ఉపశమనం లభిస్తుంది అంటూ సలహా ఇచ్చాడు. స్నానం కూడా ఈ నీటిలో చేయవద్దన్నాడు. వెంటనే కళ్యాణ్ స్వామి, గురుదేవా, తమరు ఆజ్ఞ ఇవ్వండి, నేను కింద నుండి నది నీరు తెస్తాను అన్నారు. శ్రీ సమర్థులు, వద్దులే కళ్యాణ్, కింద నుండి నీరు తేవడం అంటే మాటలా? నీకెందుకంత శ్రమ?
కాస్త ఓర్చుకుంటే ఈ నీరే అలవాటు పడుతుంది శరీరానికి అన్నారు. కళ్యాణ్ అలా వద్దు, తమరు బాధపడితే మేము చూడలేము అంటూ కావడికి రెండు వైపులా 2 గుండిగలు వేసుకొని చేతితో మరొక బిందె తీసుకొని కొండ దిగిపోయి నీరు మోసి తెచ్చి గురువుగారికి స్నానం చేయించేవాడు. మిగిలిన శిష్యులందరికీ ఈ నీరు తెచ్చే సేవ తమపై పడుతుందేమోనని భయం పట్టుకుంది. అంతలో శ్రీ సమర్థులు, కళ్యాణ్, నా కొరకు నీవింత శ్రమపడుచున్నావు కాబట్టి నేను విధించినట్లుగా ఆహారం నీవు తినాలి అన్నారు. వంటశాలలో ఉన్న శిష్యులను పిలిచి, మన సోదరుడు కళ్యాణ్కు ప్రత్యేక ఆహారం ఇవ్వాలి. కింద నుండి నా కొరకు ఇన్ని నీళ్లు మోసుకొస్తున్నాడు, చూస్తున్నారుగా. ఏమిటో అతని పిచ్చి ప్రేమ. నాకేమీ కాదులే అంటే మీలాగా ఊరుకోడు. ఇతనికి నానబెట్టిన శనగలు, మొలకెత్తించినవి 4 సేర్లు, సేరున్నర బెల్లం ఉదయాన్నే ఉపాహారంగా ఇవ్వండి. మధ్యాహ్నం తినగలిగినన్ని రొట్టెలు, అన్నము, 1/4 సేరు నెయ్యి, కూరలు అన్నీ పెట్టండి. ఆ విధంగా అతని శరీరాన్ని మనం సంరక్షించుకోకపోతే పని జరగదు కదా అని వారికి చెప్పి, కళ్యాణ్తో, నీవు ఇవి తిని మరీ కిందకు వెళ్ళు అని చెప్పారు. నీవు తినే ముందు వాటిని బలభీముడైన హనుమానుకు నివేదన చేసి తిను అని మళ్ళీ సలహా చెప్పారు. సరే, తమరు చెప్పినట్లే చేస్తానన్నాడు కళ్యాణ్. అప్పుడప్పుడు గారెలు, బూరెలు కూడా పెట్టిస్తున్నారు. ఇతర శిష్యులంతా ఈర్ష్యపడసాగినారు. అతనికి చాటుగా పప్పు సిద్ధయ్య అని నామకరణం చేశారు. కళ్యాణ్ తన ధోరణిలో సేవ చేస్తూనే ఉన్నాడు. సకలము గమనిస్తున్నారు శ్రీ సమర్థులు. ఒక రోజున శివాజీ మహారాజు గురుదర్శనానికి వచ్చారు. వారి ముందే నీళ్ల కావడితో కళ్యాణ్ కింద నుండి వచ్చి చేరాడు. శ్రీ సమర్థులను దర్శించి పాదాభివందనం చేయగా ఆశీర్వదించి కుశలం అడిగారు. శివాజీ గురుదేవుల ఆశీర్వాదంతో మేము కుశలమే, తమరికే ఆరోగ్యం బాగలేదని వింటున్నానన్నారు. శ్రీ సమర్థులు శివాజీతో, మీ సాధన ఎలా సాగుతున్నది? ఏమైనా ఆటంకాలు వస్తున్నాయా? నియమభంగం కాకుండా చక్కగా చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. శివాజీ తలదించుకొని, గురుదేవా, రాజకార్యాల సందడిలో సాధన సరిగా సాగటం లేదు. నేను ఇక్కడికే వచ్చి సాధన కొనసాగించుదామని, దానికి తమరి అనుమతి కావాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీ సమర్థుల వారు పెద్దగా నవ్వి, నీవు ఇక్కడికి వచ్చి సాధన చేస్తావా? ఇక్కడ సాధన అనేదే ఎవ్వరూ చేయడం లేదు. ఇక్కడ నీవు సకలము చక్కగా సమకూర్చినావు కదా. చక్కగా అన్ని పదార్థాలు వండుకోవడం, తినడం, తిన్నదరిగేదాకా చర్చలు చేస్తారు. కొంచెం సేపు మాత్రం దాసబోధ పారాయణ చేస్తున్నారు. ఇదిగో ఈ కళ్యాణ్ ఉన్నాడంటే సాధన అనేది లేదు. ఏదో ఒక పనే చేస్తుంటాడు. ముద్దు పనులంటే వాడికి ఇష్టం. కింద నుండి నీరు తెస్తాడు నా కోసం, వద్దన్నా వినడు. ఇంకా వీళ్ళే నయం, దాసబోధన్నా చదువుతారు. ఆచరణలు అయితే పెట్టరులే, అయినా చదువుతారు కదా అని ఎదురుగా ఉన్న ఒక అతనిని, నీవెన్నిసార్లు దాసబోధ పారాయణ చేశావు అని అడిగారు. అతడు 11 సార్లు చేశానన్నాడు. అబ్బో, 11 సార్లే, చాలా బాగా చేశావు అనగానే మరొక ఆయన, అదేమిటండి, నేను 111 సార్లు చేశాను గురువుగారు అన్నాడు. ఆహా, ఏమి నా భాగ్యము, ఎంత గొప్ప శిష్యులో చూశావా శివాజీ అంటుంటే మరొక శిష్యుడు, తమరు అడగలేదని చెప్పలేదు కానీ నేను 1111 సార్లు చేశాను కదండీ అన్నాడు. శ్రీ సమర్థులు, ఆహా, ఈ రోజున శివాజీ నీ మూలంగానే నాకు ఈ విషయం తెలియవచ్చింది. ఎంత సుదినం ఈ దినం. దాసబోధను ఆ విధంగా ఇందరు పఠిస్తున్నారంటే అదృష్టం మాదే కదా అన్నారు. ఆ బోధన చెప్పిన వాడిని నేనే అయినా అదేమిటో నాకే కొన్ని గుర్తులేవు. ఎన్నిసార్లు పారాయణ చేసినారు కాబట్టి నాకన్నా వీరే గొప్ప అని చెప్పుచు ఒక సమాసంలోని ఒక శ్లోక భాగాన్ని, అంతఃబారణ వేచిమన్ కష్టీ హోతి ఇతరజన్ అని చదివి దాని తర్వాత ఏమిటి చెప్పండి అని అక్కడి వారిని అడిగారు. అక్కడున్న వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శ్రీ సమర్థులు, అదేమి, మీరంతా హేమాహేమీలు 111 సార్లు 1111 సార్లు పారాయణం చేశారుగా అన్నారు. అందులో ఒకతడు, అదేదోనండి గురువుగారు, గొంతులో ఆడుతున్నది కానీ నోట్లోకి రావడం లేదు అన్నాడు. మీలో ఎవ్వరికీ గుర్తు రావడం లేదా? నాకే గుర్తు లేదంటే మరి మీరు అంతకంటే అన్యాయం. అంతలో ఒక ఆయన, కళ్యాణ్ అడగండి గురుదేవా అన్నాడు. కళ్యాణ్, అతడు అసలే పారాయణ చెయ్యడు, అతడేమి చెప్పగలడు. సరే, అయినా పిలుద్దాం, ఒరే కళ్యాణ్ అని పెద్దగా కేక వేశారు. గురువుగారి గది ఆవు పేడతో అలుచున్న కళ్యాణ్ పేడ చేతులతోనే పరిగెత్తుకొచ్చాడు. నిలబడి, గురుదేవా, ఎందుకో పిలిచారు అన్నాడు. కళ్యాణ్, ఓరి, నీ అవతారం చూసుకో.
రాజుగారు ఉన్నారు, గురువుగారు ఉన్నారు, ఎలా ఉంటే అలా రావడమేనా? పోయి చేతులు కడుక్కొని రా అన్నారు. విద్యాసాగర, గురువులు పిలిస్తే శిష్యులు ఎలా ఉన్నా వారు అలానే రావాలి. అదే అసలైన పద్ధతి. కళ్యాణ్ పోయి చేతులు కడుక్కొని వచ్చి, మహారాజు చెప్పండి ఏమి చేయాలో అన్నారు. శివాజీ వంక తిరిగి, చూచావా, వీడికి ఎంతసేపు పనిరందే కానీ జ్ఞాన విజ్ఞానాలు అక్కర్లేదు అని. కళ్యాణ్, మన గడ మీద పప్పు సిద్ధయ్య అనే వ్యక్తి ఉన్నాడు, నీకు తెలుసా అన్నారు. అలాంటి వ్యక్తి ఎవరూ ఉన్నట్టు తెలియదు మహారాజ్ అన్నాడు కళ్యాణ్. అదిగో చూడు శివాజీ, ఈ కళ్యాణ్కి ఇక్కడ జరిగే విషయాల గురించి కొంచెం కూడా అవగాహనే లేదు అని. సరే, నేను నిన్ను పిలిచిన విషయం మర్చిపోయేది అడుగుచున్నానులే. దాసబోధలో అంతఃపరానవే చిమన్ కష్టీహోతి ఇతరజన్. తర్వాతి వాక్యం నాకు గుర్తురాక వీళ్ళందరినీ అడిగాను, వాళ్లకు గుర్తు రాలేదు. నీకేమైనా గుర్తుందా అని అడిగారు. వెంటనే కళ్యాణ్, పరీబాపుడే అజ్ఞాన్ నేనదీ వర్మ మహారాజ్ అన్నాడు. ఇది ఏ దశకంలోది, ఎన్నో సమాసంలోది చెప్పగలవా అని అడిగారు. గురు మహారాజ్, ఇది 7వ దశకంలో 10వ సమాసంలో 27వ ఓవిగా వ్రాశాము అని సమాధానం చెప్పాడు. గురుదేవులు, ఏది ఆ సమాసం తీసి చూడమన్నారు. అందరూ చూచి సరిగానే ఉన్నదన్నారు. అప్పుడు శ్రీ సమర్థుల కళ్యాణ్తో, నీవు దాసబోధ ఎన్ని పారాయణలు చేశావేమిటి అని అడిగారు. అప్పుడు తమరు చెప్పుతుంటే వ్రాయడమే కానీ నాకు తిరిగి పారాయణకు సమయం ఎక్కడిది మహారాజ్ అని చేతులు జోడించాడు. శివాజీ చూడు, వీడేనట పప్పు సిద్ధయ్య అంటే. ఎవడు విశ్వరూపంగా గురిని గుర్తించి సేవిస్తాడో, అహంకారానికి దూరముగా ఉండి మానవమానమును సహిస్తుంటాడో, పరమాత్మ తత్వాన్ని ఆకలింపు చేసుకొని సమర్థుడై ఉంటాడో వాడే పప్పు సిద్ధయ్య. ఏమంటావు శివాజీ? చూచావుగా ఇక్కడి వారి సాధన. ఇక నీకే విధంగా ఇక్కడ సాధన సాగుతుంది? ఒకరిపైన ఒకరు ఈర్ష్యాద్వేషాలు పెంపొందించుకొని పాము పటంలో పెద్ద పాము నోట్లో పడినట్లే ఉన్నది ఇక్కడి వ్యవహారం. అనగా యోగ్యతలను పోగొట్టుకుంటారు అంటూ శ్రీ సమర్థులు శిష్యుల బండారాన్ని బయటపెట్టేసరికి అందరూ తలదించుకున్నారు. ఒకసారి చాఫల్లో శ్రీరామనవమి ఉత్సవం జరుగుతుండగా ఒక ఏనుగుపై అంబారీ కట్టి అందులో శ్రీ సీతారాములను ఊరేగింపు చేయాలని సమర్థులు ఏర్పాటు చేయించారు. ఊరేగింపు మేళతాళాలతో భజన సంకీర్తనలతో బయలుదేరింది. ఉన్నట్లుని ఏనుగు ఘీంకరిస్తూ మావటి వారికి లొంగకుండా ఇటు అటు ఉన్న వారందరినీ తొండంతో కొడుతున్నది. కోలాహలంగా జనం చల్లా చెదరై పరిగెత్తుచున్నారు. శ్రీ సమర్థులు, కళ్యాణ్, ఆ ఏనుగు సంగతేంటో చూడు, దాని అల్లరి మితిమీరుచున్నది అని ఒక్క కేక పెట్టారు. మహారాజు తమాజ్ఞ అయ్యిందిగా అంటూ ఒక్క దూకు దూకి దాని తొండాన్ని చేజెక్కించుకున్నాడు. అది కళ్యాణ్ని నేలకేసి కొట్టాలనుకున్నది. కానీ అలాగే పైకెగిరి దాని నెత్తిన కూర్చొని దాని కుంభస్థలం మీద పిడికిలి బిగించి గుద్దిన గుద్దులకు అది క్రింద కూర్చుంది. దాని మదం దిగిపోయింది. అది అత్యంత సాత్వికంగా మారిపోయి శ్రీ సమర్థుల వారికి నమస్కారం పెట్టింది. కళ్యాణ్ కూడా వచ్చి గురువుగారికి నమస్కరించాడు. అప్పుడు శ్రీ సమర్థులు ఇలాగన్నారు, చిన్నవాళ్ళను పొగడరాదు కానీ సత్యం చెప్పాలి. శివాజీ, కళ్యాణ్కి ఇంత బలం ఎలాగొచ్చిందనుకున్నావు? కారణం తిండి కాదు. అతడు గురువు ఆజ్ఞను మారు మాట్లాడకుండా ఆచరిస్తాడు. అంతేకాదు, అతడు అస్ఖలిత బ్రహ్మచారి. బ్రహ్మచర్యం యొక్క మహత్తును వర్ణించనలవి కానిదని చెప్పుచూ దానికి తోడు గురువాజ్ఞ పాలనంతో పరమ శ్రేయస్సు లభిస్తుందని ఆ రోజు అందరికీ బోధించారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి శిక్షణలో చాలామంది పురోగమించారు. కొంతమంది తిరోగమనాన్ని కూడా చెవిచూచారు. తప్పు తెలుసుకుని తిరిగి చేయకుండా ఉంటే వారిని మన్నించారు అని నిత్యానంద యోగి వివరించి, జయ జయ రఘువీర సమర్థ అని, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయజయనాదములు చేసినారు. అందరూ శృతి కలిపారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 30వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.